రైస్ మిల్లర్లు ఎఫ్సీఐకి ఇవ్వాల్సిన సీఎంఆర్ ధాన్యాన్ని అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. మంగళవారం వనపర్తి శివారులోని రాఘవేంద్ర ఇండస్ట్రీస్ చిట్యాల గోడౌన్ పెద్దమందడి మండలం వీరాయపల్లిలో ఉన్న మల్లికార్జున ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. మిల్లులలో రికార్డులను తనిఖీ చేశారు. రోజుకు మిల్లింగ్ సామర్థ్యం ఎంత మేర ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం చిట్యాల గోడౌన్లో ఎస్పీఆర్ స్టాక్స్ తనిఖీ చేసి ధాన్యం నిల్వలను పరిశీలించారు. రాఘవేంద్ర ఇండస్ట్రీస్ రైస్ మిల్ ఖరీఫ్ 2023 నుండి 24 సీజన్కి గాను గత మార్చి నుంచి నేటికి 12 ఏసీకేలు మాత్రమే డెలివరీ చేసిందని మిగతా 43 ఏసీకేల ధాన్యాన్ని త్వరగా అప్పగించాలని ఆదేశించారు. అదేవిధంగా మిల్లింగ్ విషయంలో మిల్లర్లకు ఉన్న ఇబ్బందులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. మల్లికార్జున ఇండస్ట్రీస్ 2022 నుండి 23 ఖరీఫ్ సీజన్లో కేవలం 11 ఏసీకేల ధాన్యం మాత్రమే అప్పగించారని మిగతా ధాన్యం త్వరగా అప్పగించాలని అన్నారు. లేని పక్షంలో రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పౌర సరఫరాల కార్పొరేషన్ మేనేజర్ షేక్ ఇర్ఫాన్, డిటి నందకిషోర్, ఇతర అధికారులు, సిబ్బంది తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు. Hey, owner of the patent. మొత్తం నాకు 80,000 తర్వాత వచ్చినది నాకు రైతులు కూడా ఉంటుంది.